లోకి మనం వెళ్దాం పిల్లరా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నాయన నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడి కానీ నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి మత్తయి రాసిన సువార్తలో పిల్లరా, మరి ఐ లవ్ దీస్ చాప్టర్స్. చాలాసార్లు చెప్తుంటాను నేను పిల్లరా. 5, 6 and 7 దీస్ ఆర్ ది వండర్ఫుల్ చాప్టర్స్. అంటే సువార్తలో మన మత్తయి రాసిన బుక్ అంతట్లో కూడా దీస్ ఆర్ ది వండర్ఫుల్. ఎందుకంటే యేసు ప్రభు బోధలు అన్నీ కూడా మరి ఇన్సిడెంట్స్ వదిలేసి ఇస్ టీచింగ్. యేసు ప్రభు వారి యొక్క బోధ, ఆయన ప్రీచింగ్ అంతా కూడా ఈ 3 వచనాల్లో అన్ని విషయాలు, చాలా విషయాలు మత్తయి సువార్తికుడు ఇక్కడ పొందుపరిచినట్టుగా చూస్తాం. ఈ 3 అధ్యాయాలు గమనిస్తే మొట్టమొదటిగా ధన్యతల గురించి ప్రారంభిస్తాడు. 5వ అధ్యాయం ప్రారంభించినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ఆల్ ది బ్లెస్సింగ్స్ పిల్లరా. మరి ధన్యతల గురించి ప్రారంభించిన వాడు ఆ తర్వాత మనం ఎలా ఉండాలి విశ్వాసులు అనే విషయాల్లో చాలా విషయాలు మాట్లాడతాడు. ఒకటి లోకమునకు మనము ఉప్పై ఉండాలంటాడు. రెండోది మనం వెలుగై ఉండాలంటాడు. అలాగనే చూసినప్పుడు తన గురించి తాను చెప్తున్నప్పుడు తాను ధర్మశాస్త్రమును అక్షరాల నెరవేర్చడానికి వచ్చినట్టుగా మరి ప్రభు తెలియచేస్తాడు. దానికి వచ్చివేయనికి కాదు, కానీ మరి వి షుడ్ ఆల్వేస్ ఫాలో లా. అంటే లా యేసు ప్రభు వచ్చిన తర్వాత చాలాసార్లు ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు. ధర్మశాస్త్రం ఇంకా కఠినంగా చేయబడదు. వీ హ్యావ్ టు, అంటే మనం ఆత్మీయంగా ఇంకా కఠినంగా, ఇంకా పరిశుద్ధంగా జీవించాలి అని వాక్యం తెలియచేస్తుంది పిల్లలు. ఆ తర్వాత పిల్లలు ప్రభు చాలా విషయాలు మాట్లాడతాడు. ఆ తర్వాత నరహత్యను గురించి మాట్లాడినప్పుడు అంటాడు ప్రభు అంటున్న మాట ఏమంటే, ఎలా లా కఠినమైందంటే నరహత్య చేస్తే పాపం అని ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ నీ సహోదరిని ద్వేషించడం కూడా నరహత్యతో సమానం అంటాడు. ద లా బికేమ్ టఫర్, ఇంకా కఠినం, ఇంకా టఫ్గా అయింది. అంటే స్పిరిచువల్ లైఫ్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. యేసు ప్రభుతో నడవడము ఏదో ఆశమాష విషయంగా రాదు. అందుకే ప్రభు చాలా ఖచ్చితంగా మాట్లాడతాడు. అక్కడ వ్యభిచారంలో వచ్చి మాట్లాడినప్పుడు అంటాడు, వ్యభిచారమే కాదు, మనసులో వ్యభిచరించిన పాపమే, ఇట్ ఈక్వల్ ది దట్ ఆ యొక్క వ్యభిచారం. అందుకే ప్రభు ఈ అన్నింటిని గురించి మాట్లాడతాడు. డైవర్స్ని గురించి మాట్లాడతాడు, శత్రువులను ప్రేమించే వాటి గురించి మాట్లాడతాడు. ఈ 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా చూస్తే కనుక మరి బీదలకు చేసే సహాయంలో వచ్చి మాట్లాడతాడు. ఎలా సహాయం చేయాలి, ఎలా రహస్యంగా. నిజంగా ఈ అధ్యాయం అంతా కూడా, ఈ 6వ అధ్యాయం ఇట్ టాక్స్ అబౌట్ ది సీక్రసీ, రహస్యమైన విషయాలు, రహస్యంగా చేసే విషయాల గురించి. రహస్యంగా చేశారంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు రహస్యంగా అంటే మరి పాపం అంటే పాపం కాదు, మంచి కార్యాలు కేవలము దేవుని దృష్టికి పడేలా చేయాలి, దేవుడు చూసేలా. మనుషుల మెప్పు కొరకు కాదు, కానీ దేవుని మెప్పు కొరకు విశ్వాసి జీవించాలి. నువ్వు చేసే గివింగ్ అయినా, నువ్వు సహాయంలో ఉన్న, అవసరతలో ఉన్న వారికి ఇచ్చే విషయంలో గురించి మాట్లాడతాడు. అలాగే ప్రార్థన విషయంలో మాట్లాడతాడు. ఆ తర్వాత ఉపవాస విషయంలో కూడా మాట్లాడతాడు. ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా కేవలము నీ తండ్రికి తెలిసేలా నీ ఉపవాసం ఉండాలి. చాలా విషయాలు. అంతేకాకుండా ఇంకా మరి ఎలా మనము డు నాట్ వరీ అనే విషయాన్ని గురించి 6వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అందులో నేను పోకుండా నా వాక్య భాగంలోనే ఏదైతే వాక్య భాగం తీసుకున్నానో దాంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనకున్న టైంలో అది మాత్రమే మాట్లాడుకుని జస్ట్ ఇంట్రడక్షన్గా అది చెప్పాను. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ ఒక ప్రార్థన గురించి మాట్లాడతాడు. యేసు ప్రభు వారు ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విశ్వాసి యొక్క ప్రార్థన జీవితంలో గురించి మాట్లాడతాడు. ఈస్ టీచింగ్ హౌ టు ప్రే. ఇక్కడ యేసు ప్రభు బోధ మామూలు బోధ కాదు. 7వ వచనం చివరి భాగంలో అంటాడు, ఆయన అధికారముతో, పరిచయలు శాస్త్రవలే కాకుండా ఒక అధికారము గలవాడుగా బోధించాడు. బికాజ్ ఈస్ టీచింగ్, ఈ వాక్యం అంతా కూడా ఆయనదై ఉన్నది. కాబట్టి ఆయన బోధలో ఏదో అలా చెప్పాలని కాదు, కానీ విత్ అథారిటీ అంటాడు. విత్ అథారిటీ, స్పీక్స్ విత్ అథారిటీ. ప్రభు మాటల్లో అధికారము గలదంటాడు. మరి ఇక్కడ చూసినప్పుడు ఈ 5 నుంచి 8 వచనాలలో చూసినప్పుడు ఒక విశ్వాసి యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి మాట్లాడతాడు. ఇక్కడ రహస్యముగా ప్రార్థన గురించి మాట్లాడతాడు. దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ ప్రే ఇన్ పబ్లిక్. ఈరోజు సంఘంలో ప్రార్థన చేయొద్దను, లేకపోతే ఇంటర్సెసరీ ప్రేయర్ సెషన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయొద్దు అని
దేవుడు చెప్పట్లేదు. కానీ నీ వ్యక్తిగత ప్రార్థన విషయంలో వచ్చి దేవుడు ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నాడు. చాలాసార్లు అంటాడు, మరి ఈ వాక్యం చదివినప్పుడు ఏమిటంటే, నువ్వు పబ్లిక్లో ప్రేయర్ చేయొద్దంటే, నన్ను పబ్లిక్లో ప్రేయర్ చేయని వాక్యం చెప్తుంది కదా, నన్ను అయ్యగారు సంఘంలో ప్రార్థన చేయమంటాడు, ఇంటర్సెషన్ ప్రేయర్ సెషన్కి రమ్మంటాడు, అది ఎలాగా అంటే అది చేయొద్దని దేవుడు అంటలేడు. దేర్ ఈజ్ ఎ ప్రేయర్, దేర్ ఈజ్ ఎ పబ్లిక్ ప్రేయర్ అండ్ ఎ ప్రైవేట్ ప్రేయర్. రెండు ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభు మనకి బోధించే ఈ బోధనలో గమనిస్తే కనుక ఈ టాక్స్ అబౌట్ ది బిలీవర్స్ ప్రైవేట్ అండ్ పర్సనల్ ప్రేయర్. ఇగో మన వ్యక్తిగత ప్రార్థన విషయంలో ప్రభు మాట్లాడుతుంటారు, ఎలా ప్రార్థించాలన్న విషయాల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఇక్కడ చూసినప్పుడు ఇక దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఒక మాట ప్రభు ప్రారంభిస్తున్నప్పుడే ప్రార్థన ఎలా చేయాలో అనే మాట మాట్లాడే ముందు ఎలా చేయకూడదో చెప్తాడు ప్రభు కదా. ఎలా చేయాలో తర్వాత సంగతి, ఎలా చేయకూడదో ముఖ్యంగా విశ్వాసికి తెలవలసిన విషయం అంటాడు. హౌ యూ షుడ్ నాట్ ప్రే, యూ షుడ్ నాట్ ప్రే లైక్ ఎ హిపోక్రెట్ అంటాడు. మీరు వేషధారుల యొక్క ప్రార్థనలో ఉంటుందంటే వారి ప్రార్థనలో కూడా కేవలం వేష్యమే కనబడుతుంది, కానీ ప్రార్థన యొక్క సిన్సియారిటీ ఉండదు. అందుకే ప్రభు అంటాడు, నీ ప్రార్థన వేషధారుల వలె ఉండకుండా చూసుకోమంటాడు. విశ్వాసి జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, am I praying like a hypocrite? ఈరోజు నేను వేషధారిలా ప్రార్థన చేస్తున్నానా లేదా నిజమైన విశ్వాసిలా ప్రార్థన చేస్తున్నానా విషయాన్ని విశ్వాసి జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమే ఉంచుదాం. బట్ మనం చూసినప్పుడు వేషధారులు చేసే ప్రార్థన గురించి అంటాడు, ఏమంటాడు, పిల్లలు వారు వీధుల్లో సమాజం మందిరంలో నిలబడి లెందీ ప్రేయర్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ మమ్మల్ని చూడాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తుంటారు, వారందరూ మా ప్రార్థన వినాలని ప్రార్థన చేస్తుంటారు. వారు చేసే ప్రార్థనకు వారు ఆల్రెడీ ప్రతిఫలం పొంది ఉన్నారు. ఎందుకంటే అందరూ చూడాలనుకున్నారు, అందరూ చూసేసారు, అయిపోయింది, అక్కడికి అయిపోయింది, వారి ప్రతిఫలం అక్కడికి అయిపోయింది అంటాడు. మరి మన ప్రార్థన విషయంలో ఈరోజు మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, నీవు ప్రార్థన చేయనప్పుడల్లా అంటాడు, వెన్ యూ ప్రే అంటాడు. ఒకసారి పిల్ల లెట్ us go to the 6th verse, 6వ అధ్యాయం 6వ వచనం. ఆ వచనం అదే పిల్ల ఈరోజంతా కూడా ఐ విల్ ఫోకస్ ఆన్ దట్. 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. నీవు ప్రార్థన చేయున్నప్పుడు, whenever you pray, it is not that in the morning అనో లేదా మధ్యాహ్నమనో లేదా సాయంత్రమనో లేదా సబ్బాత్ దినం అంటాడు కదా. whenever నువ్వు ప్రార్థన చేయున్నప్పుడు, every time you pray, it applies to every prayer of a believer. అంతేనా? క్లియర్గా ఉంది కదమ్మా. నువ్వు ప్రార్థన చేయున్నప్పుడు, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ఎవ్రీ టైమ్ యు ప్రే యు రిమెంబర్ దిస్. అంటే నీ ప్రతి ప్రార్థనలో కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ప్రార్థన గురించి ఏం మాట్లాడుతున్న విషయము నీ ప్రార్థనకు ముందు నీకు జ్ఞాపకం రావాలి, నీ ప్రార్థన ముందు నీకు తెలిసి ఉండాలి. యూ షుడ్ నో దట్ వాట్ షుడ్ యు డూ వెన్ యూ స్టార్ట్ యువర్ ప్రేయర్. ఏం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ప్రార్థన విషయంలో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థన చేసే ముందు ఫస్ట్ యు క్లోజ్ యువర్ డోర్, దెన్ యు స్టార్ట్ యువర్ ప్రేయర్. ఒక ఆత్మీయమైన విశ్వాస యొక్క ప్రార్థన ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, ఎప్పుడైతే నీ తలుపు మూయబడుతుందో అప్పుడు నీ ప్రార్థన ప్రారంభం అవ్వాలి. బిఫోర్ దట్ యూ కెనాట్ స్టార్ట్ యువర్ ప్రేయర్. అర్థమవుతుందమ్మా? బిఫోర్ కమింగ్ ఇన్ టు ది fellowship with the Lord, the first thing you have to do is you have to close the door. You have to close the door for the world. ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతున్న వాటిని you have to close the communication with this world. ఈరోజు నీ ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాడు, your door should be closed for this world. నా ప్రార్థన యొక్క అంశం ఇదే, క్లోజింగ్ డోర్ ఫర్ ది వరల్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తావో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడానికి వస్తావో, దేవునితో సహవాసం చేయడానికి వస్తున్నావో, లోకముతో నీ సంబంధం అక్కడికి ఆగిపోవాలమ్మా. Your only
లైఫ్. నీ ఆలోచన, నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రార్థనకు వచ్చే ముందు నీ డోర్ అవతల లాగిపో, లోపల రాకూడదు. ఇట్ షుడ్ నాట్ కమ్ ఇన్. దేవుడు మాట్లాడే మాట ఈరోజు మాట, నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా యూ హ్యావ్ టు క్లోజ్ ద డోర్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ దిస్ వరల్డ్. ఈ లోకముతో నీకు ఎట్లాంటి సహవాసం ఉండదు. వెన్ యు ఆర్ ఫెలోషిప్ విత్ గాడ్, యూ హ్యావ్ టు ఫెలోషిప్ విత్ గాడ్, అంతే, ఒకటి లేదు. క్లోజింగ్ డోర్ ఆన్ ది వరల్డ్, నో ఇన్వాల్వ్మెంట్. చాలాసార్లు ప్రార్థనలో చాలాసార్లు ఇన్వాల్వ్మెంట్ చేస్తుంటాం. వాంట్ టు ఇన్వాల్వ్ ఓహోల్లో లోకంలో ఇన్వాల్వ్ చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే తలుపు తెరబడి కనపడాలి. ప్రార్థన చేసుకుంటున్నాడు చూడండి. నాసేపు కూర్చొని మోకాలు ప్రార్థన చేస్తాడు. గంట సేపు మోకాలు ఉంచాడు. పావుగంట ఆయనకు చూస్తే ఉన్నాడా లేదా చెక్ చేసుకోడు. నా దద్దవే దేవునితో చేసే సహవాసము నీకు దేవునికి మాత్రమే సంబంధం ఉండాలి. లోకముకు దానితో సంబంధం ఉండకూడదు పిల్లలు. ఎందుకు ఖచ్చితంగా అందుకే ప్రభు ఏమంటుండో ఆ మీది వచ్చిన ఒకసారి చూద్దామా. వేషధారుల ఒక ప్రార్థన ఎలా ఉంటుందంటమ్మా, వారి సమాజ మందిరములోను వీధుల యొక్క ఆ కారణంలో పడి వారందరూ కూడా లోకమంతా వారిని చూడాలి. వారి ప్రార్థనలో ఎంటైర్ వరల్డ్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ దర్ ప్రేయర్. వారి ప్రార్థన అయితే దేవునితో చేస్తున్నారు, కానీ వారి ప్రార్థనలో ఎంటైర్ వరల్డ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దర్ ప్రేయర్. బట్ గాడ్ సేస్ యువర్ ప్రేయర్ షుడ్ బి సంథింగ్ పర్సనల్ విత్ యువర్ గాడ్. There is no involvement of ఓన్లీ లోకంతో సంబంధం. లోకం అక్కడికే అయిపోయింది, ఆ కథం అయిపోయింది. డోర్ లోపల నీవు నీ దేవుడే. వాళ్ళ ప్రార్థన అందుకంటాడు వేశ్యదారు. అందుకే ప్రభు ఏదైనా కూడా ఆ మాట అనే ముందు డోర్ క్లోజ్ చేసుకునే ముందు అంటాడు వారు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది. వారు సమాజ మందిరంలో నిలబెడతారు. సమాజ మందిరంలో అందరూ ఉంటారు. వీధుల్లో కార్నర్లో నిలబెడతారు. కార్నర్లో వచ్చిపోయేవాడు ప్రతి ఒక్కడు కూడా ప్రార్థన చూస్తుంటాడు. ఆ ప్రార్థనలో దెర్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. అయ్యో వీరు ప్రార్థన చేస్తారు, ఏం మాట్లాడుతారు, ఏం చేయరు, వారు ప్రార్థన వింటుంటారు, వారు అప్రిషియేట్ చేస్తుంటారు. God says there should not be no involvement of anybody in your prayer. Your fellowship should be with your God. నీకు నీ దేవునికి మధ్యలో ఉండాల్సింది. God is a wonderful God. The door close అవ్వకపోతే, if you're not closing door on this world, your prayer is not a spiritual prayer. ఆత్మ సంబంధమైన ప్రార్థన కాదు దేవుడు చెప్తున్నాడు. ప్రభు నిజంగా పిల్లదా, యేసు ప్రభు ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు? నేను తలుపు తెరిస్తే ఏం ప్రాబ్లం వచ్చేసిందని మీరు అడగవచ్చు. ఒకసారి చూపిద్దాం. నిజంగా ప్రభు నిజంగా చెప్తున్నాడు. చెప్పడం ఏంది ప్రభు, చాలా ఈజీగా ఉంటుంది, చేయడం చాలా కష్టం ఉంటుంది. ఒకసారి చూద్దామా. నిజంగా ప్రభు చేశాడా చేయకుండా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. 2 వచనాలు చూపిస్తారు. ప్రభు చేస్తున్న ప్రార్థన చూద్దాం. 2 వచనాలు చూసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగా బయలుదేరి ఏమంటున్నామా, యేసు ప్రభు పెందల కాడనే లేచాడు. ఇంకా చీకటిగా ఉంది, ఇంకా ఎవరు లేరు, ఇంకా చీకటిగా ఉంది. ఆయన లేచి ఈజ్ లీవింగ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో విడిచిపెట్టి ఆయన అరణ్య ప్రదేశములోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? ఈజ్ ప్రేయింగ్ దేర్. ప్రభు అక్కడ తలుపు మూసుకోవట్లేడు, కానీ ప్రభు అంటుడు అందరికీ లోకానికి దూరంగా వెళ్తాడు. ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. ఆ లోకములోకి ఏకాంతముగా ఒంటరిగా ఉంటూ అరణ్యములో తాను ఒక్కడే తండ్రితో విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. ఏది కూడా ఆయన చేయకుండా మళ్ళీ చేయమన్నాడు. God says, I left that world behind. అక్కడ విడిచిపెట్టేసి నేను నా తండ్రితో సహవాసానికి వెళ్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ మై గాడ్ ఆల్ అలోన్. నిజంగా ఒంటరిగా ఉన్నట్టు రాయలేదు కదండి. ఇక్కడ ఎవరు ఎంట పెట్టుకున్నట్టు రాయలేదు కదా. రైట్, ఇంకో సందర్భాన్ని చూపించాను ఆశ్చర్యం. యేసు ప్రభు వారు ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎంతమంది పంచాడంటమ్మా? 5,000 మందికి వచ్చాడు. తిన్నారు, అందరూ వెళ్ళిపోయారు. స్టోరీ అంతా అయిపోయింది. అందులోకి నేను బోన్ వాక్యం పెద్దగా అయిపోతుంది. అందులోకి నేను బోన్. ఒకసారి వెళ్దాం, మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోకి వెళ్ళినప్పుడు పిల్లరా
14వ అధ్యాయము 2 వచనాలు అక్కడ చదువుకున్నప్పుడు దేవుని వాక్యం ఆలోచన 14, 22, 23 వచనాల్లో చాలా వండర్ఫుల్. పిల్లలు ఇక్కడ చూద్దాం. పిల్లలు చూద్దాం. వెంటనే ఆ కార్యం అయిపోయింది. వెంటనే ఆ జన సమూహమును తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసాను. అందరినీ పంపించేశాడు. శిష్యులను దోణి ఎక్కించి మీరు ఆ ధరికి వెళ్ళండి, గో టు దట్ సైడ్ అంటుడు. శిష్యుల్ని దోణి ఎక్కి బలవంతం చేసి పంపిస్తున్నాడు. ఆ తర్వాత చూడమ్మా, ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏమంటాడమ్మా? ఏమంటాడు? ఏకాంతముగా ఆల్ అలోన్ ఏకాంతముగా కొండ ఎక్కి పోయి ఒంటరిగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ సేస్ హీ వాస్ లెఫ్ట్ అలోన్. ఆయన ఒంటరిగా అందరిని పంపించేశాడు. ఆయన ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడంట. మా పిల్లలు ఎప్పుడు చెప్పండి అమ్మా, అప్పుడు ఎలా చేయాలి ప్రార్థన? తలపేయాలా లేదా? భోజనం చేసిన వారందరూ 5,000 మంది ఉన్నారు. ప్రభు ఇంకా మరి జనరల్గా భోజనం చేసిన వాళ్ళు ఇంకా కంఫర్ట్గా ఉంటారా? ఏం వెళ్ళబోదాం, రిలాక్స్ అవుదాం. ఒకవేళ ఆకలి అయితే మనం తొందరగా వెళ్ళిపోతున్నాం. కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా 12 గంటలు మిగిలినప్పుడు ఇంకా ఉన్నప్పుడు ఇంకా కొంచెం వెయిట్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ పెడతాడేమో, అవసరమైతే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పెడతాడేమో. లంచ్ అయిపోతే డిన్నర్ వస్తుందేమో, అలా వస్తుంది. కానీ వాళ్ళందరినీ కూడా పంపించేస్తాడు. శిష్యులు అంటాడు, యూ జస్ట్ గో టు దట్ సైడ్. ఆ సైడ్ ఇక్కడ ఐ వాంట్ టు బి ఆల్ అలోన్ ప్రేయింగ్ టు మై ఫాదర్. ఎందుకయ్యా ప్రభు నువ్వు వంటబడి నువ్వు ఒక్కడి ఏం చేస్తావంటే, అరే బాబు నాకు దేవునితో నా తండ్రితో సహవాసం చేసే సమయం ఇది. ఐ హ్యావ్ టు ప్రే ఆల్ అలోన్. అందుకే ప్రభు అంటున్నాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు క్లోజ్ ద డోర్ ఫర్ దిస్ వరల్డ్. లోకమునకు తలుపు మూయగలగాలి, నీ దేవునితోనే సహవాసం చేయగలగాలి. చాలాసార్లు మిక్స్ చేస్తుంటాం. మనకున్న ప్రాబ్లం ఏంటంటే వి మిక్స్ ఎవ్రీథింగ్ కదా. లోకల్లా మిస్ చేస్తుంటాం పిల్లరా. చాలాసార్లు కొన్నిసార్లు ఆయాసం అనిపిస్తుంది. పిల్లలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు చాలాసార్లు ఏం చేస్తుంటే లోకంలో ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో చూస్తున్నాం కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు కూడా చాలాసార్లు నేను చాలామంది హెచ్చరించి ప్రేయర్ చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామో తెలియదు, అవతల మీద కంప్లైంట్ చేస్తున్నామో తెలియదు. కొన్నిసార్లు ప్రార్థన అలా ఉంటుంది కదమ్మా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంట్లో సమాధానం లేదు. ఒక అత్త ప్రార్థన చేస్తుంది అనుకోండి, ఇంట్లో సమాధానం లేదా, దేవా సమాధానం కలగచేయి, నా కోడలికి బుద్ధి వచ్చేటట్టు చేయి, నా కోడలికి బుద్ధి రాంటట్టు చేయి, అన్ని గొడవలు నేర్పుతుంది, అన్ని సమస్యలు చేస్తుంది. ప్రార్థన చేస్తున్నాను నాయన సమాధానం చేయి అంటది. ప్రార్థన చేస్తున్నాను కత్తమ్మ. ఇప్పుడు కోడల మీద కంప్లైంట్ ఇస్తున్నట్ట లేకపోతే ప్రార్థన చేస్తున్నట్ట? ఒక రకంగా కమ్సే కమ్ అయ్యా నా సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా, మేమందరము కూడా ఆమెకు బుద్ధి రావాలి. ఆమెకు బుద్ధి రావాలి, నీకు బుద్ధి రావాలి ముందు. బికాస్ యూ వాంట్ చర్చ్ ఉన్నవారు వారు ఏదో మెప్పు కొరకు. యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ గాడ్, యు ఆర్ ప్రేయింగ్ దట్ సంబడి సే సంథింగ్. ఒక కంప్లీట్గా ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, నీ ప్రార్థన పెంచినప్పుడు, దేవుని వాక్యం ఆలోచించినప్పుడు అలా ఉండకూడదు. యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఎనీబడి. అందుకే రహస్యంగా అంటాడు. దేవునితో ఏమైనా మాట్లాడుకోవచ్చు కదా. ఓకే, ఒప్పుకోవాలంటే కొన్నిసార్లు సంఘం ముందు ఒప్పుకునేవి ఉండేవి. కొన్నిసార్లు నాదైనా పాపం ఉందనుకో, ఐ కెనాట్ కన్ఫెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై వైఫ్. నా భార్య ఎదురు, నా కుమార్ ఎదురు వచ్చి ఐ కెన్ కన్ఫెస్ విత్ మై గాడ్, బికాజ్ మై గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయన నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన పలానా విషయంలో దేవుడు నేను పడిపోయానని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు సమస్తం ఎరిగి ఉన్నాడు. నా యొక్క తలంపు పుట్టక ముందు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి. అందుకే దేవుడు వచ్చాడు, ఈ లోకము కాదు నాతో సహవాసం చేసిన, యూ కెన్ టాక్ టు మీ. అందుకే పిల్లల రోజు సహవాసంలో ప్రార్థనల విషయంలో రెండో విషయంలో గమనిస్తారు. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు, ప్రార్థన విషయంలో చూసినప్పుడు ఈ ప్రార్థన చేస్తున్న వారి గురించి ఒకటి ఇన్వాల్వింగ్ దిస్ వరల్డ్ ఒకటి మొదటిగా. ఎందుకు తలుపు వెళ్ళినప్పుడు అంటే డోంట్ ఇన్వాల్వ్ దిస్ వరల్డ్.
ఇంకోటి రెండో విషయంలో చూసినప్పుడు, ప్రార్థన విషయంలో చూసినప్పుడు ఏం చేస్తారంటే, ఎందుకు నువ్వు తలుపు మొయ్యాలంటే నీ ప్రార్థన ఇప్పుడు ఇప్పుడు ఏమంటే పిల్లారా, ఈ ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా వీధుల్లో చేసేవారు ఎందుకు చూస్తారమ్మా? ఎందుకోసం చేస్తారు వాళ్ళు? మనుషులకు కనబడాలి, మనుషులకు వినబడాలి. రీజన్ ఏంది? దే వాంట్. లోకల్లో ఇప్పుడు ప్రార్థన చేస్తే మనకు అత్త కూడా చెప్పాను కదా, చెవడలను చేస్తే ఈ ఉన్న వాళ్ళు అందరూ తెలియదు నా కోడ చెడ్డది అన్నట్టు. ఇది మనుషులకు తెలిసేది. వాక్యం ఏమంటే తెలుసా? యో ప్రే, నీ దేవుడు మాత్రమే వినాలి. ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడే విషయాలు కావు కొన్నిసార్లు. అందుకే అంటాడు బ్యాబ్లింగ్ చేస్తూ ఏడవచ్చిందంటాడు కదా, ఒకటి చెప్పిందే చెప్పిందే. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటే, కొన్నిసార్లు చాలాసార్లు ఆయాసం అనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేయండి బాబు అంటే ముచ్చట పెడుతుంటారు. సమస్యను గురించి చెప్పమంటే పూస కూర్చున్నట్టు అన్నీ చెప్తుంటారు, ముచ్చట పెట్టినట్టే ఉంటుంది ఆ ప్రార్థన. ఏడవచ్చిందంటాడు, డోంట్ కీప్ ఆన్ బ్యాబ్లింగ్. చెప్పిందే చెప్పి తిప్పి చెప్పి. ఎందుకంటే ఎక్కువసేపు చేస్తే, ఎక్కువగా చెప్తే మాటలు వింటారేమో, జనులు వింటారేమో. దేవుడు అంటాడు నీ ప్రార్థనలో చాలా చాలా స్పెసిఫిక్గా ఉండాలి. నీ ప్రార్థన ఎంత ఖచ్చితంగా ఉండాలంటే దేవుని వాక్యం అంటాడు నీ ప్రార్థన కేవలము నీ దేవుడు ఎంచటే ఉండాలి. నీ ప్రార్థన అందుకే తలుపు అంటాడు, when you close the door, world cannot hear your prayer, but your God hears your prayer. ఏమంటాడు? మీ తండ్రి నువ్వు రహస్యముగా చేస్తున్న ప్రార్థన మీ తండ్రి చూస్తాడు, నీ తండ్రి వింటాడు. నీ ప్రార్థన దేవునికి వినపడాలి, నువ్వు మాట్లాడాలి, దేవుడు వినాలి, అంతే. ఈ లోకం వినడానికి కాదు నీ ప్రార్థన. ఎప్పుడైతే తలుపు మూస్తావో జరుగుద్ది, తలుపు మూయకపోతే జరగదు. క్లోజింగ్ డోర్ so that your prayer can be heard. Only your God can hear your prayer. Nobody else. లోకంలో ఎవరు కూడా ప్రార్థన, దేవుడు మాత్రమే నా ప్రార్థన వినాలి. ఒక సందర్భాన్ని చూపించాలని ఆశ కలిగింది. ఐ లవ్ దిస్ వర్డ్. నిజంగా ఈ యొక్క ప్రార్థన నాకు ఎంత ఇష్టం తెలుసా అమ్మ. మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంటుంది, చూద్దాం ఒకసారి. లెట్స్ నిజంగా ఇట్స్ వండర్ఫుల్. నిజంగా ఈ ప్రార్థన నిజంగా మన అందరము నేర్చుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. అందరికీ తెలిసిన హన్నా చేస్తుండే ప్రార్థన కదా. 13వ వచనం చూద్దాం. 13వ వచనం ఒకసారి చూద్దాం. 13 నుంచి 15 వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ వాక్యం. చూద్దాం ఏమంటుంది. ఆమె షీ వాస్ ప్రేయింగ్ ఇన్ సైడ్ చర్చ్లో, టెంపుల్లో ప్రార్థన చేస్తుంది అన్న. ఆమె పెదవులు మాత్రము కదులుచుంది, ఆమె స్వరము వినబడకుండా. ఏలి పాపం ట్రై చేస్తున్నాడేమో, ఆమె చాలాసేపు ప్రార్థన చేస్తుంది. అసలు ఏం చేస్తుందో సంగతి చూద్దాం. ఏమో ఏదో 5 నిమిషాలు చేసిందంటే సరే పోనీ అనుకోండి. ఇక చేస్తూనే ఉంది. అసలు ఏం చేస్తుంది? కొన్నిసార్లు కుతూహలం ఎక్కువవుతుంది కదా. పాపం యాజకుడు చూస్తున్నాడు, పాపం ఆయన కూడా బోరు కొడుతుండొచ్చు. ఈ ప్రార్థన అయిపోయేటట్టు లేదురా బాబు అని చెప్తాడు. ఆయన విందామని హీ వాస్ ట్రయింగ్ టు లిసన్ వాట్ షీ వాస్ ప్రేయింగ్. మేబీ యాంగ్జైటీ ఉందేమో, ఇంతకన్నా ఏం ప్రార్థన చేస్తుందమ్మా. పెదాలు మాత్రం కదులుతుందంటే స్వరం వినబడ. స్వరం ఎవరికి వినబడుతుంది? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, తలుపు మోస్తే ఎవరికి వినబడదు, దేవుడికి మాత్రం వినబడదు, దేవుడు మాత్రమే వింటాడు. నువ్వు గట్టిగా చేసావు, మెల్లగా చేసావు, వెన్ యూ క్లోజ్ ద డోర్ నోబడీ కెన్ హియర్ యువర్ ప్రేయర్, ఓన్లీ యువర్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్ అండ్ హి విల్ ఆన్సర్ ఎవరీ ప్రేయర్. చాలాసార్లు ప్రార్థనలు జవాబులు దొరకబడిన కారణం ఏంటంటే తలుపు మూస్తూనే ఉంటాం, దేవునితో మాట్లాడతారు. లోకం నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావు మన ప్రార్థనలో. అక్కడే వచ్చింది ప్రాబ్లం. మన ప్రేయర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాంట్ ఎవ్రీ వన్ టు హియర్ ఆల్ ది కష్టాలు. ఓడు ఏం చేస్తుంటుండే, మనకున్న కష్టాలు నష్టాలు అన్నీ కూడా అందరు వినాలి. ఎవడంటాడు ఈమె కష్టం లేదంటే చాలా కష్టం ఉంది, చాలా వేదన ఉంది. ఆమె అంటది కదా, ఏలి అంటాడు అమ్మ ఎంతసేపు అమ్మాయి మత్తులో నుంచి బయటకు రా, కమ్ అవుట్ ఆఫ్ దిస్ అంటే అంటాడు. 15వ వచనం ఒకసారి చూద్దాము. 15వ వచనం చూసుకుందాం. అన్నా
అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదానను, గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ ఏమంటాడు, నా ఆత్మను ఐఎమ్ పోరింగ్ మై స్పిరిట్, నా ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరిస్తున్నాను. నా వేదన, నా బాధ ఎవరికి చెప్పుకోలేను. దైవజనుడా నీతో కూడా పంచుకోలేను, కానీ ఐ కెన్ పోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. నా దేవుని సన్నిధిలో, నా దేవుని ఎదుట నా హృదయ ఘోషను, నా హృదయ బాధను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. ఐఎమ్ పోరింగ్ అవుట్ మై స్పిరిట్. నేను చేసే ప్రార్థన నా పెదాలు చూసినవేదో అనుకూర్చున్నావేమో, నేను మత్తులో ఉన్నాను అనుకూర్చున్నామో. మమ్మల్ని అనుకోకు. నా వేదనలో నా తండ్రితో మొరపెట్టుకుంటున్నాడు, నా తండ్రితో మొరపెట్టుకుంటున్నానయ్యా. ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్. ఐ వాంట్ మై గాడ్ టు హియర్ మై ప్రేయర్, నాట్ సంబడి ఎల్స్. షీఈస్ క్లోజింగ్ డోర్. ఆమె తలుపును మూసివేస్తుంది. ఆమె మెల్లగా మాట్లాడడం వల్ల ఆమె ఈ లోకానికి, ఈవెన్ యాచకుని కూడా తన తలుపును మూసి కేవలము స్వరము దేవునికి మాత్రమే, ఆ దేవునికి మాత్రమే నా వేదనను అనుకోమనిస్తుంది. ప్రార్థన చేస్తుంది. ఈరోజు పిల్లరా, అంటే ఈ లోకంలో పిల్లలు, as long as we don't shut the door for this world, ఎందుకంటే రహస్యములో ప్రార్థన అంటాడు దేవుడు. దిస్ ఇస్ సంథింగ్. నా ప్రార్థన జీవితము నాకు నా దేవునికి సంబంధించింది. నా ఆయాసము, నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా దేవునితోనే షేర్ చేసుకుంటాను. ఎందుకు తెలుసామా? ఎందుకు చేయమంటుంది తెలుసామా? ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో అందులోని విశ్వాసం ఉంటుంది బిడ్డ. ఇట్ షోస్ యువర్ ఫెయిత్. ఎప్పుడైతే when you close your door, ఈ లోకములను నువ్వు తలుపేస్తావో, నీ విశ్వాసము నీ దేవుని మీద ఉంటుంది. నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యా, నా ప్రాణం పెట్టి ఆయన నన్ను విమోచించిన వాడు, నాకేది కూడా కొదవ చేయడు, నాకేది కూడా ఆపడు. నా ఏ సమస్యనైనా కూడా ఆయన తీర్చగలుగుతాడు. నా ప్రతి సమస్యలో I have only one source, that is Jesus, Jesus, Jesus. That is my faith. నీ విశ్వాసము. వాడి దగ్గర వీడి దగ్గర చెప్పుకుంటే అయ్యో అయ్యో అంటాడేమో, ఏం చేయడు, ఎవడేం చేయడు. నేనైనా పర్లేదు, అయ్యగారినైనా పర్లేదు, ఎవరేం చేయరు. ఓన్లీ గాడ్ క్యాన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. ఎందుకంటే అందుకే పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటాడు, పిల్లరా, తన సొంత ప్రియ కుమారుణ్ణి నీ కొరకు బలిగా అర్పించిన ఆ దేవుడు, ఆ తండ్రి నీ కొరకు ఏదైనా కూడా కొదవ చేయునా అంటాడు. ఆయన కుమారుణ్ణే నీకు బలిగా ఇచ్చిన ఆ తండ్రి నీకు ఏదైనా కూడా తక్కువ చేస్తాడా? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? when you're praying, when you're shutting the door, ఆ లోకానికి నువ్వు తలుపు ఎప్పుడైతే మూస్తావో, ఇట్ షోస్ దట్ యూ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్. నీ యొక్క దేవునిలో బలమైన విశ్వాసిగా ఉన్నావు. దేవుని మాత్రమే నమ్ముతున్నావు. దేవుడు మాత్రమే పరిష్కరించగలదు. నా దేవుడు మాత్రమే. దెర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్. మై గాడ్ ఇస్ మై సొల్యూషన్. అందుకే అంటున్నాడు, తలుపు మోస్తే ఏంటి? తలుపు మోస్తే ఇంత ఉందమ్మ కథ. నువ్వు తలుపు తీయడంలో లోకంతో సంబంధం లేదంటే నువ్వు దేవునితో సంబంధంలో బలంగా ఉన్నట్టు. యువర్ స్ట్రాంగ్, యువర్ ఫెయిత్ ఈజ్ స్ట్రాంగ్. నీ దేవుని అంతగా నమ్ముతున్నట్టు పిల్లలు. నువ్వు ఆయనతో ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చెప్పవచ్చు, ఏ సమస్య అయినా కూడా ఆయన పరిష్కారం ఇస్తాడు అంటాడు దేవుడు. గాడ్ సేస్ దట్ వెన్ యూ హ్యావ్ దట్ ఫెయిత్ యూ విల్ సీ మిరాకిల్స్. నీ జీవితంలో అద్భుతాలు చూస్తాను. నీ ప్రార్థన వినపడుతుంది. ఇంకా విశ్వాసం చెప్పుకుంటూ పోండి. ఈరోజంతా చెప్తాను కదమ్మా. 12 సంవత్సరాల రక్త సాంగల స్త్రీ ఏం చేసిందమ్మా? ఏం చేసింది? పబ్లిక్లో, దేవా నేను 12 సంవత్సరాల నుంచి నాకు బాగాలేదు, అయ్యా నన్ను ముట్టుకో, స్వస్థపరచు, నన్ను ముట్టు అన్నదా? షీ ప్రేడ్ ఇన్సైడ్.
షీ వాస్ ప్రేయింగ్ టు గాడ్. దేవునికి ప్రార్థన చేస్తుంది. ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఐ టచ్ హిస్ గార్మెంట్, ఆ వెనకాల నుంచి వెళ్ళి ఆయన చెంగును అలా తాకితే ఆ విశ్వాసం చూడ, మై హోప్ మై ఫెయిత్ ఈజ్ మై లార్డ్, లెట్ మీ టచ్ హిస్ గార్మెంట్. ఆయన యొక్క ఆ చెంగు వస్త్రమును నేను తాకితే నాకు కార్యం జరుగుతుంది. కేవలము నా దేవుడు మాత్రమే చేయగలడు అని విశ్వాసముతో మనసులో ప్రార్థన చేసుకుంది, వెళ్ళి ముట్టుకుంది. ప్రపంచం అంతా మధ్యలో పడ్డది, కానీ షీ వాస్ క్లోజింగ్ డోర్ ఫర్ ద ప్రేయర్. షీ వాస్ స్పీకింగ్ టు గాడ్. తండ్రితో మాట్లాడుతుంది. అయ్యా నాకు నేను ఎవరికి చెప్పుకునే స్థితిలో లేనయ్యా, ఎవరితో మాట్లాడే స్థితిలో లేను, నేను బయట చెప్పే స్థితిలో లేను, కానీ నేను మనసులో ప్రార్థన చేస్తున్నాను. నేను తలుపులు మూసేశాను. ఈ లోకము నా సమస్యను తీర్చలేదు కాబట్టి ఈ లోకంతో నేను చెప్పను, ఈ లోకానికి నా స్వరం వినిపించను, నా స్వరము నీకే వినిపిస్తున్నాడు. లెట్ మీ టచ్ అండ్ బి హీల్డ్. షీ వాస్ హీల్డ్. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా అమ్మా? అమ్మా, నీ విశ్వాసము, నువ్వు తలుపేసి ప్రార్థన చేస్తే, నువ్వు దేవునిలో బలంగా విశ్వాసంలో ఉంటే కార్యం ఎందుకు జరగదమ్మా? జరుగుద్ది. ఎందుకంటే నువ్వు దేవునిలో బలంగా విశ్వాసంలో, లోకం వైపు నువ్వు తలుపేసావంటే లోకంతో నాకు సంబంధం లేదు, నా సమస్య నా యేసయ్యనే పరిష్కరించగలుగుతాడు, నా యేసయ్య మాత్రమే చేయగలుగుతున్నప్పుడు ఆ సమస్యలో నువ్వు లోకానికి తలుపేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా దాన్ని ఆన్సర్ చేస్తాడమ్మా. ఆ విశ్వాసంలో ఉండగలిగితే తలపేసి ప్రార్థన చేస్తాం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు ఏం చేసేది లేదు, ఎవరు ఏం చేయరు. ఓన్లీ గాడ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ఈరోజు ఇట్టి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకున్నాం. ప్రపంచమునకు తలుపు వేసి దేవుని అని తలుపును తట్టేవారిగా ఉండడానికి అలాంటి బలమైన విశ్వాసాలు ఉండాలి. దేవుని నుంచి గొప్ప అద్భుతాలు పొందుకునే వారిగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అందరం లేచి నుంచి ప్రార్థన, ప్రభుని ప్రార్థన, ఆశీర్వాదం సెలవుతో ముగించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లకు తండ్రి, నీకు ఆరాధిస్తూ. అవును నాయన, అనేక మార్లు లోకం వైపే చూస్తుంటాము నాయన, నీ వైపు చూడటము మర్చిపోయాము నాయన. మరొకసారి జ్ఞాపకం చేసావు ఒక విశ్వాస యొక్క ప్రార్థన ఎలాగ ఉండాలని నాయన. లోకమునకు తలుపు వేసేవారిగా నాయన, లోకమును నాయన మా యొక్క ప్రార్థనలో ఇన్వాల్వ్ చేసేవారిగా కాకుండా నిన్ను మాత్రమే కలిగిన వారిగా నాయన ప్రార్థన చేయటకు నాయన, యేసును కలిగిన వారిగా ప్రార్థన చేసేవారిగా, పరిశుద్ధాత్మను కలిగిన వారిగా ప్రార్థన చేసేవారిగా సహాయం దయచి నా ప్రార్థన నా దేవునికి మాత్రమే వినపడులాగున ప్రార్థన చేసేవారిగా సహాయం దయచి. నా దేవుడు మాత్రమే కార్యము చేయగలడానికి బలమైన విశ్వాసము ద్వారా అనేక అద్భుతాలు పొందుకునే వారిగా ఉండుటకు సహాయం దయచి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయని వాక్యానుసరమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తాను. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదాన్ని నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.